హాయ్ హలో ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తను బాలశ్రీ వ్లాగ్స్. మై ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మైసూర్ బోండా అనమాట. సో ఎలా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. చూసేసారా? ఒకసారి వీడియోలో చూసేద్దామా? మరి చూడండి ఎంత స్పాంజీగా బాగున్నాయి కదా. సో లోపల కూడా ఎక్కడ ఉండలు లేకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నాను. సో మైదా పిండి యూస్ చేయని వాళ్ళు కూడా గోధుమ పిండితో చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, మీరు అందరూ ఒక్కసారి చెక్ చేస్తే నాకు కనిపిస్తుంది అనమాట గోధుమ పిండితో బోండా చేసింది. ఎందుకంటే ఎక్కువ మంది మైదా ఇష్టపడరు కదా కిడ్స్ తినడానికి కూడా. సో నేను ఇక్కడ కొంచెం మైదా పిండి అలానే కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. అందులోకి మనం కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎంత పెరుగు ఎక్కువ యాడ్ చేస్తే అంత స్పాంజీగా ఉండి లోపల ఉండలేకుండా మెత్తగా మైసూర్ బోండా అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. నేనైతే కర్డ్ ఎక్కువ వేసుకున్నాను. ఇందులోకి వచ్చేసి మనం దాన్ని మొత్తం కలిపేసి వాటర్ కొంచెం కొంచెం కలుపుతూ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం పెరుగుని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా పిండికి కలిపేసుకొని వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉండాలి, ఒకేసారి వేయకూడదు. నేను చూపిస్తున్నట్లుగా వాటర్ అలా వేసేసి ఈ విధంగా మనం కలిపేటప్పుడు పిండి అనేది చాలాసేపు కలపాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా, గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా. సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చూసుకొని కలిపేసుకోవాలి. సో మనం ఇది ఎప్పుడు అంటే ఒక బొండా వేసుకుంటాం, ఏ టైంకి వేసుకుంటామో ఒక 5 గంటలు నానపెట్టుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని మనం మార్నింగ్ వేసుకుంటే నైట్ పడుకునేటప్పుడు ఇలా నానపెట్టేసుకోవాలి. లేదు మనం నైట్ వేసుకుందామని అనుకుంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసాకైనా సరే మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నా పర్వాలేదు. సో నేను మార్నింగ్ టైంలో వేయాలి కాబట్టి ఈ విధంగా నైట్ కలిపేసి పక్కన పెట్టేశాను. మార్నింగ్ లేసి చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. కొంచెం పులుస్తుంది కాబట్టి మనకి బాగుంటుంది. సో మధ్య మధ్యలో ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ వేసుకోవాలి. మనం బొండా వేస్తే వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత చూడండి నేను బొండా ఏ విధంగా వేస్తున్నాను, ఎలా వేస్తున్నాను అనేసి మనం వేలు మధ్యలో నుంచి బొటన వేలు ఉంటుంది కదా, దాని మధ్యలో నుంచి వస్తే అప్పుడు మనం బోండా అనేది పర్ఫెక్ట్గా వేయగలం అన్నమాట. సో పెరుగు మనం ఎక్కువ యూస్ చేస్తే అంత స్పాంజీగా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూడండి ఈ విధంగా వచ్చేసాయి అన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోద్ది. మరీ హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి బోండాని తయారు చేసుకోవాలి. సో ఈ విధంగా బోండా అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి వచ్చేసాయి. సో మరి లోపల కూడా ఎలా ఉందో చూద్దామా? సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, ఎక్కడ ఉండలు లేకుండా చాలా బాగుంటాయి అన్నమాట. సో నా స్టైల్లో మీరు ఎలా వచ్చాయి ఏంటో అన్నది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఏ టిఫిన్లోకైనా సరే చట్నీ సూపర్ టేస్టీ ఎమ్మీగా ఉండే అని నేను వీడియో పోస్ట్ చేశాను, పైన లింక్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి గైస్. చట్నీ కూడా ఎలా చేసుకోవాలి అన్నది నేను వీడియో చేసి పెట్టాను. ఇంకా బోండా అయితే సూపర్ ఎమ్మీ టేస్ట్గా ఉన్నాయి. మరి మీరు కూడా కామెంట్ చేసేసేయండి ఎలా ఉన్నాయో ట్రై చేసి. ఓకేనా? లైక్, షేర్, కామెంట్ గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, సీ యూ.